టీవీలు పేపర్ల పనేంది పబ్లిక్ తిప్పలేందో సర్కార్ వాళ్ళకి చూపియాలి. ఎందుకంటే పబ్లిక్ డైరెక్ట్ గా సర్కార్ వాళ్ళ తానికి పోలేదు కదా. అందుకే టీవీలు పేపర్లు జనాల తానికి పోయి అలా గోసలు చూపియాలి. కానీ మన తెలంగాణలో కథ మొత్తం ఉల్టా అవుతున్నది. మొన్నటిదాకా మేం పేదోళ్ళతోనే ఉంటాం, మేం ప్రశ్నించే గొంతుకరమని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారో ఎరికేనా? మంచోడు మంచోడు అంటే మంచం ఎక్కి తన్నినట్టే చేస్తున్నారు కొందరు టీవీలు పేపర్ వాళ్ళు. కొలువుల కోసమని నిరుద్యోగులు ఇలా హైదరాబాద్ లో పెద్దలొల్లి చేసిండ్రు. కొలువులిచ్చే ఆఫీసు కాడికి 100 మంది పోయిండ్రు. వాళ్ళను పోలీసు వాళ్ళు కొట్టిండ్రు, అరెస్ట్ చేసిండ్రు. అటు దిక్కు పోయే పబ్లిక్ ను కూడా అరెస్ట్ చేసి పట్టుకపోయిండ్రు. కానీ మేం రాష్ట్రానికి పెద్ద టీవీలం, ఇక్కడ మమ్మల్ని మించినోళ్ళు లేరని చెప్పుకునే ఏ టీవీలు కూడా అలా లొల్లిని చూపియలే. పొద్దటి సంధి లొల్లి నడుస్తా అంటే మాపటిలి చిన్న వార్తేసి చేతులు దులుపుకున్నారు. మేం ప్రశ్నించేటోళ్ళమని చెప్పుకునేటోళ్ళు, తెలంగాణ కోసమే పుట్టినోళ్ళమని చెప్పుకున్న ఛానళ్లు ఏవి కూడా చూపెట్టలే. మీదికెళ్ళి ఇయాలనో రేపో కొలువుల క్యాలెండర్ వస్తుందని సర్కారోళ్ళు జోకుడు వార్తలు వేసిండ్రు. ఇంకొందరైతే ఓ హీరో ఎవలనో మోసం చేసిందనే వార్త మీదనే పొద్దు గడిపిండ్రు. కొలువుల కోసం పొలగాళ్ళు రోడ్ల మీద తిప్పలు పడతాంటే మాత్రం కనిపించలే వాళ్ళకు. కానీ సాలు చెప్పమంటే మేం నిరుద్యోగుల కోసమే పుట్టినాం, నిరుద్యోగుల కోసమే ఛానల్ పెట్టినామని చెప్పుకుంటారు. ఏ మాట కా మాట చెప్పుకోవాలి. వాళ్ళను అన్నుడు కూడా తప్పేనుల్లా. అలా ఓనర్లు కాంగ్రెస్ సర్కారులోనే ఉండిరి. ఇంకొందరు సర్కారులు ఉన్నోళ్లకు దోస్తులాయే. అసంటప్పుడు సర్కారును జనాలు తిడతాంటే ఎట్లా చూపిస్తారు చెప్పుండ్రి. అందుకే సినిమాలలో ప్రేమ ముచ్చట్లు, చంద్రాలు సారు, రేవంత్ సారు మీటింగ్ ముచ్చట్లే వాళ్ళకు పెద్ద వార్తలైనాయి.